టైప్ రైటర్ను షోల్స్ రూపొందించారు. జూన్ 12వ తేదీ పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో వివిధ చోట్ల సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాలు జరిగాయి. ఓ రిపోర్ట్. ఐసీడీఎస్ మంగళగిరి ప్రాజెక్టు మంగళగిరి మున్సిపాలిటీ సెక్టార్ 1 నందు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 3 సంవత్సరాల నిండిన బాల బాలికలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించిన పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం జరిపారు. ముఖ్య అతిథులు మంగళగిరి మున్సిపల్ అడిషనల్ కమిషనర్ ఎంఈఓ, ఐసీడీఎస్ ప్రాజెక్టర్ సిడిపిఓ కె సరిత, సూపర్వైజర్ శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ సిడిపిఓ అంగన్వాడీ కేంద్రంలో 3 సంవత్సరాల నిండిన పిల్లలకు PP1, 4 సంవత్సరాల నిండిన పిల్లలకు PP2, తెలుగు, ఇంగ్లీషు, గణితం, డ్రాయింగ్ బుక్స్ ద్వారా పిల్లలకు విద్యను అంగన్వాడీలో అందిస్తారని తెలియజేశారు. మంగళగిరి మున్సిపల్ అడిషనల్ కమిషనర్ అంగన్వాడీ పిల్లలకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి మంచి విద్యను అందిస్తున్నారు కనుక అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఎంఈఓ అంగన్వాడీ కేంద్రంలో జరిగే ప్రీ స్కూల్ కార్యక్రమాల ద్వారా పిల్లల యొక్క అభివృద్ధి గురించి తెలియజేశారు. స్కూల్స్ రీఓపెన్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా మరి కొత్తగా బడిఈడుకు వచ్చిన పిల్లలకి సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి తరపు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయటం జరుగుతుంది. ఈరోజు మన ఐసీడీఎస్ పరిధిలోని ఇక్కడ మంగళగిరిలో ఉన్న 28 సెంటర్లకు సంబంధించిన ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమం దాదాపు 40 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ యొక్క కళావేదిక దగ్గర జరిగింది. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వం వారు మరీ ముఖ్యంగా మన యొక్క స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు విద్యకు సంబంధించిన ఎన్నో మార్పులను తీసుకురావటం జరుగుతుంది. ఆధునిక విద్యను అందరికీ అందించడం కోసము, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ అంగన్వాడీ సెంటర్లు అన్ని వస్తువులతో ఉండేటట్లుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకి స్కూల్స్ తెరిచారు కాబట్టేసేసి ఏదో ఒక దీంట్లో వెళ్ళిపోకుండా ప్రైవేట్ స్కూల్స్ ప్లస్ ఆ ఫీజులు భారాలు ఎత్తున వేసుకొని మీరు కష్టపడిపోవటమే కాకుండా మధ్యలో పిల్లల చదువులకు కూడా ఆటంకం వచ్చింది. అలా కాకుండా ప్రభుత్వ పాఠశాలలు ఇస్తున్న వస్తువులని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా చక్కగా ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించండి. అనేక రకాలుగా వాళ్ళకి ప్రభుత్వం యొక్క అండదండలు సపోర్టు ఉంటుంది. అదేవిధంగా పిల్లలకి మంచి విద్య అనేది మనం ఇవ్వగలిగే అతిపెద్ద సంపద. కాబట్టి పిల్లల యొక్క చదువులో అశ్రద్ధ చేయకుండా సక్రమంగా మీరు పిల్లల్ని బడికి పంపించమని కోరుతున్నాము. అదే సందర్భంగా ఈరోజు అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులందరికీ కూడా ఈ సందర్భంగా ఆశీస్సులు అందజేస్తున్నాం. ఈ జూన్ 1వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ముఖ్యంగా నమోదు శాతాన్ని పెంచడం కోసం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని అనుసరించి అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమాన్ని 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 12వ తేదీ ప్రాజెక్ట్ పరిధిలో అన్ని చోట్ల విలేజ్ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో, ఎంటీఎంసీ పరిధిలో ఇక్కడ 28 సెంటర్లు మంగళగిరిలో, వాటిల్లో మనం 40 మంది పిల్లలకి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏడీసీ గారికి, ఎంఈఓ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. తల్లిదండ్రులను కోరేది ఒక్కటేనండి, ప్రైవేట్ స్కూల్స్లో ఈ ప్రీ స్కూల్కి సంబంధించి ఎన్ని ఫీజులు ఉంటున్నాయి, వాళ్ళు ఏ రకంగా మనకి పిల్లలకి విద్యాబోధన చేస్తున్నారనేది మీకు తెలుసు. వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా గ్రాడ్యుయేషన్ బిలోనే ఉంటుంది లేదా గ్రాడ్యుయేషన్ ఉంటుంది. కానీ మా అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా ఈసీసీఈ మీద ప్రతి ఒక్కరూ ట్రైనింగ్ అవ్వడం జరిగిందండి. తాడేపల్లి నులకపేట అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శిరోమణి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చేసిన తల్లులందరికీ మా ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిపే రోజు ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ కార్యక్రమం చేస్తారు. కొన్ని చోట్ల అయితేనేమో ఒక 4-5 కలిపి చేస్తారు. కొన్ని చోట్ల ఒక్కళ్ళే విలేజ్ ఎక్కడ కలవకుండా ఒకటే ఉంటే ఒకటే చేస్తారు. కాకపోతే ఏంటంటే ఈ కార్యక్రమం ఏంటంటే మేము 3 సంవత్సరాలు నిండిన పిల్లల్ని తీసుకొచ్చేసి మేము ఇక్కడ కాన్వెంట్లకు ధీటుగా మేము ఇక్కడ మా పిల్లలకి ఫ్రీ స్కూల్ జరుపుతాము. మా ఫ్రీ స్కూల్ అంటే మీరు అంగన్వాడీలు అంటే ఏమనుకున్నారా, ఏముందిలే పిండిబడి అన్న ఉద్దేశంలోనే ఉన్నారా కానీ తల్లులు
ఇక్కడికి వస్తే పిల్లలకి ఎంత లాభమో తల్లులు గమనించట్లేదు. అందుకని మేము ఈ కార్యక్రమాల ద్వారా తల్లులకు తెలియచేయాలని తల్లిదండ్రులను కూడా మేము ఆహ్వానించాము. అయితే PP1 PP2 అని మాకు కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు ఇచ్చారు. PP1 ఏమో 3 సంవత్సరాలు నిండిన పిల్లలకి, PP2 ఏమో 4 సంవత్సరాలు నిండిన పిల్లలకి. మేము ఇంగ్లీష్లోనే అన్నీ నేర్పిస్తాము. మేము కర్ర పట్టుకొని విద్య నేర్పము, మేము నేర్పిస్తాము, నోటి ద్వారా నేర్పిస్తాము, దిద్దిస్తాము, పిల్లల్ని నిర్బంధించం. పిల్లలకి 3 సంవత్సరాల లోపు మనం తీసుకెళ్ళి కాన్వెంట్లో వేస్తే పిల్లలకి 90% తెలివి 5 సంవత్సరాల లోపు 3 సంవత్సరాల లోపే 90% తెలివి మైండ్ డెవలప్మెంట్ అయింది. మైండ్ అంటే మెదడు అభివృద్ధి చెందింది, తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. 3 సంవత్సరాలు దాటిన తర్వాత 5 సంవత్సరాలు ముందు 3 సంవత్సరాలు తర్వాత ఇంక 2 సంవత్సరాలు ఇంకొంచెం అభివృద్ధి చెందిద్ది. 5 సంవత్సరాలు పూర్తిగా 90% తెలివితేటలు వచ్చేస్తాయి ఒక బిడ్డకి. ఏ బిడ్డకైనా మనకు కూడా మనం చిన్నపిల్లప్పుడు మనకని అంతే. తర్వాత ఆ మనిషి జీవితం మనం 100 సంవత్సరాలు అనుకున్నప్పుడు 5 సంవత్సరాలు ఇది అయిపోతే మిగతా శాతము మనిషికి 90% తెలివితేటలు తర్వాత వయసులో 90 ఏళ్లలో జరిగిద్ది. కావున 3 సంవత్సరాల్లో బిడ్డలను మనం నిర్బంధించకూడదు. ఆటపాటల ద్వారా వాళ్ళకి విద్య నేర్పాలి. ఈరోజు మనము ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇక్కడికి ఈరోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం మనం ఈరోజు చేస్తున్నాం కాబట్టి మీ పిల్లలను తీసుకుని మీరు కూడా ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడ నుండి ప్రతిరోజు పిల్లల్ని అంగన్వాడీ సెంటర్కి పంపించాలమ్మా. పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళ కంటే కూడా మేము ఎక్కువగా పిల్లలకి ప్రతి ఒక్క అక్షరము నేర్పించి ఆటపాటలతో వాళ్ళకి మంచి విద్యాభ్యాసం ఇవ్వాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మీరు కూడా మమ్మల్ని అనుసరించి మాకు అనుసంధానంగా ఉంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఉదయం 9 గంటలకు మేము అంగన్వాడీ సెంటర్లో 9 గంటలకల్లా ఉడికిచ్చిన కోడిగుడ్డు ఇస్తామమ్మా పిల్లలకి. 12 గంటలకల్లా ఉడికిచ్చిన కోడిగుడ్డు 100 గ్రాముల పాలు ఉదయం ఇస్తాం 9 గంటలకి. మధ్యాహ్నం 12 గంటలకల్లా భోజనం పెడతామమ్మా. 4కి మనకి అంతకుముందు శనగలు అవి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా వస్తాయంట. అవి కూడా మీ పిల్లలకి అన్నీ అందించి మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. మీరు కూడా మాకు సహకరిస్తారని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదిలా ఉండగా వడ్డేశ్వరం కమ్యూనిటీ హాల్ సెంటర్లోని అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరి శివనాగేంద్రం, ICDS ప్రాజెక్టు మంగళగిరి, వడ్డేశ్వరం సెక్టర్ కోటేశ్వరం. చాలా మంచి రోజు. ఈరోజే స్కూల్స్ స్టార్టింగ్ రోజు. ఈ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాము. దీనికి సంబంధించిన పలకలు, బలపాలు ఇవన్నీ కూడా మేము జనసేన పార్టీ తరఫున మేము ఏర్పాటు చేశాము. అలాగే ఈ పిల్లల్ని బాగా చదివించడంలో, బాగా క్రమశిక్షణగా నడిపించడంలో ఈ టీచర్స్, ఆయాలు వాళ్ళు చాలా కష్టం ఉంది. వీళ్ళ వెనకాల చాలా కష్టం చేస్తారు. వాళ్ళు మామూలుగా ఇంట్లో తల్లిదండ్రుల మాట వినరు. ఇక్కడికి వస్తే పాపం వాళ్ళు చెప్పిందాళ్ళు విని పిల్లలు కూడా వాళ్ళకి సహకరించి పిల్లలు కూడా తన సొంత పిల్లల కన్నా బాగా చూసుకుంటారు వీళ్ళు. అదే మాదిరిగా మామూలుగా ఈ రోజున స్కూల్స్ ఓపెనింగ్ టైంలో లోకేష్ గారు కూడా స్కూల్ బ్యాగులు, స్కూల్ డ్రెస్సులు కూడా ఇదే రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇదే రోజు స్కూల్స్ ఓపెనింగ్ కూడా ఇలాంటి అవకాశం మాకు కలగజేసినందుకు టీచర్స్కి తరఫున వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ICDS ప్రాజెక్టు మంగళగిరి ప్రాజెక్టు తరపున RR నగర్లో అంటే రాధారంగ నగర్లో ఇక్కడ అంగన్వాడీ సెంటర్ తరపున మేము పిల్లలందరికీ కూడా సామూహిక అక్షరాభ్యాసము కార్యక్రమం ఎంతో ఘనంగా జరిపించుకున్నాము. ఆ ఘనంగా జరిపించుకోవటానికి ముఖ్య కారకులైనటువంటి దాసరి శివనాగేంద్రం గారికి ICDS తరపున, మా యొక్క సిబ్బంది తరపున, మా యొక్క సూపర్వైజర్ మేడం తరపున, CDPO గారి తరపున, అందరి తరపున శివగారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ.
నమస్కారం, శుభాశీస్సులు. మా యొక్క రాధారంగానగర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్ పిల్లలందరికీ ఈరోజు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పిల్లలందరికీ కూడా ఈ యొక్క అక్షరాభ్యాసం రోజు సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క పూజా అర్చన అంతా కూడా పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులతో పిల్లలందరికీ కూడా మా ఊరి శివనాగేంద్రం గారు పిల్లలందరినీ ఆశీర్వదించి వారి చేతుల మీదుగా ఆ యొక్క పలకలు బలపాలు అందజేశారు. అట్లాగే ఈ యొక్క అమ్మవారి యొక్క కృపచేత మన అంగన్వాడీ టీచర్లు అయినటువంటి వీళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలిగి పిల్లలందరూ కూడా మంచి విద్యాభివృద్ధి పొంది ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అని ఆ పరదేవత యొక్క ఆశీస్సులు అందజేస్తూ